ఈరోజు మనం 10th మ్యాథ్స్లోని స్టాటిస్టిక్స్ చాప్టర్లో మీడియన్ పైన మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కునే ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ గిలో ఈజ్ 28.5, మీడియన్ ఈ టేబుల్ యొక్క మీడియన్ ఇచ్చినాడు. మనకు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కనుక్కోమన్నాడు. టోటల్ వచ్చి 60 అని ఇచ్చినాడు. టోటల్ 60 అంటే n = 60 అయితే మనకు n/2 అవసరం అవుతుంది కదా. n/2 = 30. హారిజాంటల్గా ఇచ్చిన టేబుల్ నేను వర్టికల్గా రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ వచ్చి ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీ 5, ఈ 5కు ఎక్స్ కలిపితే x+5, తర్వాత x+5కు 20 కలిపితే x+25, ఈ x+25కు 15 కలిపితే యాడ్ చేస్తే x+40, తర్వాత x+40కి వైని యాడ్ చేస్తే x+y+40, ఈ x+y+40కి 5ను యాడ్ చేస్తే x+y+45. ఈ మనకు టోటల్ వీటన్నీ యాడ్ చేస్తే ఇది వస్తుంది x+y+45. కానీ ఈ x+y+45 అనేది టోటల్ 60 ఇచ్చినాడు కాబట్టి దానికి సమానం. అంటే x+y+45 = 60కి సమానం. దిస్ ఇంప్లైస్ ఆఫ్ ఈ 45 అటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే LHS నుంచి RHSకు x+y = 60 - 45. అంటే దిస్ ఇంప్లైస్ ఆఫ్ x+y = 15. దీని ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. తర్వాత మనకు మీడియన్ 28.5 అని ఇచ్చినాడు కాబట్టి మీడియన్ క్లాస్ వచ్చి ఇది 20,30 అవుతుంది. ఇది మీడియన్ క్లాస్, ఎందుకంటే ఈ 28.5 అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇది ఎఫ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. తర్వాత ఇది వచ్చి CF అవుతుంది. x+5 అనేది CF అవుతుంది. తర్వాత క్లాస్ ఇంటర్వెల్ వచ్చి 10. మనకు క్లాస్ ఇంటర్వెల్ H వచ్చి 10, ఎందుకంటే క్లాస్ యొక్క సైజు 10 పెరుగుతూ పోతుంది. తర్వాత n/2 వచ్చి 30 వచ్చింది. F వచ్చి 20, CF వచ్చి x+5. మనకు ఫార్ములా వచ్చి మీడియన్కు m = L+n/2 - CF/F × H. నేను రివర్స్లో రాస్తాను. ఫస్ట్ RHSలో ఉండే టర్మ్స్ రాస్తాను. L అంటే ఈ మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అంటే 20. L వచ్చి 20 కాబట్టి 20 + n/2 అంటే 30 - CF అంటే x+5 F అంటే 20 × H అంటే 10. ఇది మీడియన్ 28.5కు సమానం. దిస్ ఇంప్లైస్ ఆఫ్ ఈ 20ని LHS నుండి RHS ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ మనకు 30 మైనస్ ఈ బ్రాకెట్ రిలీజ్ చేస్తే -x - 5/20 × 10 = 28.5. ఈ 20 అటు సైడ్ పోతే -20 వస్తుంది. తర్వాత ఈ 30 - x - 5లో 30లో 5 పోతే 25 - x/20 × H అంటే 10 = ఈ 28.5లో 20 తీసేస్తే 8.5 వస్తుంది. దిస్ ఇంప్లైస్ ఆఫ్ ఈ 10 1 10 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అటు సైడ్ పంపిస్తే
25 minus x is equal to 8.5 into 2. 8.5 into 2 వచ్చి 17 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆఫ్ ఇది అక్కడికి పంపించింది ఎక్స్ను ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు 17 ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చి 25 మైనస్ 17 అంటే ఈ ఎక్స్ వాల్యూ వచ్చి 8 వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూను ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 1 ఇక్కడ ఉంది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ అంటే 8 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. దిస్ ఇంప్లైస్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8 అంటే 7 వస్తుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 7. ఇవి మిస్సింగ్ వాల్యూస్. మీరు ప్రాక్టీస్ కోసం ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఈ టేబుల్ యొక్క మీడియన్ వచ్చి 24, టోటల్ వచ్చి 100 ఇచ్చినాడు. ఈ మిస్సింగ్ వాల్యూస్ను కనుక్కొని కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. థ్యాంక్ యూ.